చేయలేదాకా బహుశా అంతకుముందు చెప్పాను అనుకుంటాను. ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది దాని గురించి మీకు చెప్పాను. వాటిల్లో ఈ ఫస్ట్ అంటే కొన్ని టెక్నికల్గా వాడే పదాలు కొన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. కింద నుంచి పైకి అయితే సెవెంత్ ప్లేన్ అంటాం కదా. కింద నుంచి పైకి అంతస్తులు కూడా ఇప్పుడు కింద నుంచి పైకి కానీ పై నుంచి కింద కాదు కదా. అట్లాగే ఇందులో కూడా అంతే సెవెంత్ ప్లేన్ అంటారు. ఈ సెవెంత్ ప్లేన్ ఇట్ కాల్డ్ ది ప్లేన్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. Where experience is only the factor. Experience in its pure state. Untainted experience. This is denoted by the name महापर निर्वाणिक प्लेन. महापर निर्वाणिक प्लेन अंटाరు. మనకు తెలిసినంతలో సత్యలోకము అని ఒక పరిధిలోకి వెళ్ళి మనం అంటాం. నాట్ ది సేమ్ బట్ అటువంటి మహాపర నిర్వాణిక్ అంటాం. దీని తర్వాత పర నిర్వాణిక్ అన్నారు. Everything is dissolved except the awakened consciousness. Here we will be in the plane of the awakened consciousness. Here it is beyond awakening. Here awakening is dissolved. No awakening is here. The purity, pure experience here, purity. Whereas when it comes down to sixth plane, is called paranirvanic or awakened consciousness or pure consciousness. This is like a dissolved condition. Seventh plane is like a dissolved condition where the consciousness is fully dissolved, just like sugar in sugar solution. Whereas this is sugar crystallized.
this is sugar and this is sugar. Well, on the seventh plane there is consciousness, and on the sixth plane also there is consciousness. But on the seventh plane it is dissolved, and on the sixth plane it is awakened. దీంట్లో సెవెంత్ ప్లేన్ లో కరిగిన పంచదార లాగా ఉంటుంది. సిక్స్త్ ప్లేన్ లో పంచదార స్ఫటికములు కట్టుకొని ఉన్నటువంటి స్థితి. నీళ్లు ఉన్నాయి, పంచదార సాచురేటెడ్ సొల్యూషన్ వచ్చింది, మళ్ళీ కొంత పంచదార వేసాం, పంచదార క్రిస్టల్స్ డిజాల్వ్ కాలేదు, కొంచెం వేడి చేసాం డిజాల్వ్, మళ్ళీ కొంచెం చల్లగా చేసాం, అడిగిన క్రిస్టల్స్ వస్తాయి. ఇదే షుగర్ సొల్యూషన్ లో షుగర్ క్రిస్టల్స్ ఉన్నట్లుగా సిక్స్త్ ప్లేన్ లో కాన్షియస్నెస్ ఏవైతుండగా ఉంటుంది. ఇంటనే ఉంది, కానీ మెరుకలు ఉండటం అంటే షుగర్ సొల్యూషన్ లో షుగర్ ఉన్నట్టే. సెవెంత్ ప్లేన్ లో షుగర్ సొల్యూషన్ లో డిజాల్వ్, ఎవ్రీథింగ్ డిజాల్వ్. అది కాబట్టి దట్ ఈజ్ సెవెంత్ ప్లేన్ అండ్ దిస్ ఈజ్ సిక్స్త్ ప్లేన్. సిక్స్త్ ప్లేన్ ఏమంటారంటే పర నిర్వాణిక్ ప్లేన్. when you come to fifth plane, this is called ప్లేన్ ఆఫ్ బ్లిస్. సుఖము, ఆనందము, సంతోషము మొదలైనవి. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో ది ప్లేన్ ఆఫ్ లవ్ అని అర్థం. ప్రేమ అనేటువంటిది ప్యూర్ లవ్. ఇది బుద్ధిక్ ప్లేన్ అంటే ఒక చోట దాన్ని బుద్ధి అంటారు, కొన్ని చోట్ల ప్రేమ అంటారు. కాబట్టి దిస్ కాల్డ్ ది బుద్ధిక్ ప్లేన్ ఆర్ ది ప్లేన్ ఆఫ్ లవ్. దీని తర్వాత ఫోర్త్ ప్లేన్. ఫోర్త్ ప్లేన్ టూ పార్ట్స్. ఒకటి హయ్యర్ మెంటల్ ప్లేన్, ఉత్తమ మానసిక లోకములో ఉంటారు వీటిని. లోయర్ మెంటల్ అంటే సాంసారికమైనటువంటి మనస్సు. ఇక్కడ మనమంతా చాలా మంది ఈ ఫోర్త్ ఫ్లోర్ లో హాఫ్ ఉంటుంది, అక్కడ మళ్ళా హాఫ్ ఫ్లోర్ అక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటుంటాం ఎక్కువ. ఇవన్నీ కూడా హయ్యర్ ప్లేన్. ఇక్కడ నుంచి ఇంకా వీళ్ళంతా ఇనిషియేట్స్ అంటారు, అంటే ఉపదేశాలు అంటారు, ఇక్కడ మాస్టర్స్ అంటారు, గురు పరంపర. అంటే వాళ్ళంతా ఇక్కడ నుంచి మాస్టర్స్ ఉంటారు. ఈ మాస్టర్స్ ఉండేది, ఇదేమో ఇనిషియేట్స్ ఉండేది. అంటే స్థూలంగా పోతున్నాను, అటు ఇటు కూడా ఉండదు. ఇది ఇక్కడ నుంచి ఆస్పిరెంట్స్ మొదలైన వాళ్ళు ఉండేది, వ్యవసాయకులు వాళ్ళంతా కూడా ఈ ప్లేన్. మామూలు ఆర్డినరీ రొటీన్ మైండెడ్ మ్యాన్ ఉంటాడు ఫోర్త్ ప్లేన్ లో.
ఇక్కడ రిలీజ్ చేసుకుంటారు 6th ప్లేన్. 7th ప్లేన్లో మాస్టర్స్ ఉంటారు. మన పని గురువులు అని చేయటం చూడండి. మామూలుగా ఫీజు పుచ్చుకునే ప్రతి వాళ్ళని మనం మాస్టర్ అనరాదు. వీళ్ళు వేరు అసలు. ఈ కేటగిరీ వాళ్ళంతా వేరే. వెరీ రేర్లీ వీ విల్ సీ ది కేటగిరీ ఆఫ్ దీస్ పీపుల్. ఎందుకంటే ఈ ప్లేన్లో వాళ్ళకి దే డోంట్ రిక్వైర్ ఎ ఫిజికల్ బాడీస్ టు వర్క్. అసలు చాలా రేరుగా చూస్తాం. చూడండి, ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి, చాలా పెద్దది. దాంట్లో వర్క్ చేసేటువంటి వర్కర్స్కి ఆ ఫ్యాక్టరీ తాలూకు జనరల్ మేనేజర్ కానీ లేదా డైరెక్టర్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కానీ మీరు రేర్లీ ఎందుకంటే వాడు తీసుకున్నటువంటి డిసిజన్స్ ఇంప్లిమెంట్ అయ్యేది మేనేజింగ్ డైరెక్టర్ వాడేది. కానీ చూడటం కానీ డైరెక్ట్ కాంటాక్ట్లో కానీ ఒక్కోసారి జరగదని చెప్పచ్చు. అట్లాంటిది. కనుక వీళ్ళు ఈ 7th ప్లేన్లో వాళ్ళని మనం నార్మల్లీ we will not see because they belong to 7th plane and వాళ్ళ ఆఫీస్ వేర్, మన ఆఫీస్ వేర్. అంటే ఇక్కడ వర్కింగ్ ప్లేన్ అయింది. వీళ్ళ ఆఫీసు ఇట్ ఈస్ ఇన్ యాక్చువల్ ప్లేన్. ప్రాణమయ కోసము ఉంటారు. ప్రాణమయ కోసం అనేటటువంటి దాంట్లో ఉంటుంది. దే హ్యావ్ దేర్ ఆఫీస్ ఆన్ దిస్ ప్లేన్, హయ్యర్ ప్లేన్. చెప్పుకున్నాం కదా, ప్రాణమయ జగత్తు చెప్పుకున్నాం మన చాలాసార్లు. అక్కడ ఉంటుంది వాళ్ళకి ఆఫీసు, ఈ ప్లేన్లో ఉంటుంది. కాబట్టి డిస్ట్రక్షన్ ఉండదు. డిస్ట్రక్షన్ అంటే యాక్చువల్గా సోలార్ ప్లేన్తోనూ అంతకన్నా పైన ఉన్నటువంటి వాటిల్లో. అది కాక యాక్చువల్ ప్లేన్లో ఉన్నప్పటికీ అవి వాటి సెంటర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో లొకేట్ అవుతాయి. ఒకసారి చెప్పాను మీకు ఏమంటే భూమి మీద కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి. where the vitality of the earth is very sensitive or acute in those places. ఈ వైటల్ వైబ్రేషన్స్ ఉన్నాయే అవి ఆ పర్టికులర్ ప్లేసెస్ లో బాగా అక్యూట్ గా ఉంటుంది. ఎట్లాంటిదంటే కంటిలో ఉన్నటువంటి స్పర్శకిలో కాలిలో ఉన్నటువంటి స్పర్శకి ఎలా తేడా ఉందో అట్లాగా. కంటిలో చాలా అక్యూట్. చిన్న నలకబడ్డా సరే కళ్ళు ఇలా పెట్టేసి మనం ఇట్ వెరీ సెన్సిటివ్ ఇన్ ది ఐ. ఇక్కడ దుమ్ము పడ్డా అంత లెక్కలేదు, కానీ కంట్లో ఎంత చిన్న నలకబడ్డా సరే ఈ కాంట్ బేర్. అట్లాగా భూమి మీద కూడా దేర్ ఆర్ సర్టన్ సెన్సిటివ్ పాయింట్స్. అక్కడ 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 మ్యాగ్నెటిక్ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో మిగతా చోట్ల ఉన్నటువంటి దానికి వాటిలో ఉన్న దానికి ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మచ్ మోర్ వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. ఇది ఎలా అయితే భూమి మీద ఉన్నదానికి ఎలివేషన్లో వెళ్ళేసరికి డిఫరెన్స్ అయితే అవుతుందో అవుతుంది కదా. డిఫరెన్స్ ఎట్లా వెళ్ళేసరికి పైకి వెళ్ళేకొచ్చి ఎనర్జీ చాలా హైలీ చార్జ్డ్గా ఉంటుంది, కింద కొద్ది తగ్గుతూ ఉంటుంది. అట్లాగా అది కాక అట్లాంటి తేడానే అంతకన్నా ఎక్కువ తేడా ఉంటుంది భూమి మీద కొన్ని చోట్ల. ఆ ఉండటం వాటిలో కూడా డిగ్రీస్ ఉన్నాయి. ఒక చోట 100% ఉంటుంది,
ఒక చోట 50% సెన్సిటివిటీ ఉంటుంది, ఒక చోట 10% సెన్సిటివిటీ ఉంటుంది. ఇట్ వర్క్ అకార్డింగ్ టు ది ప్లేస్. ఆ 10% సెన్సిటివిటీ ఉన్నటువంటి చోట్ల వీళ్ళ సెంటర్స్ పెడతారు. They will have their working place at these 20% sensitive points upon the earth. అవి కూడా strangely they are 7. ఉదాహరణగా there are 7 places upon earth which are very sensitive. And these people are having their offices upon these 7 places, which are very magnetically very sensitive, and very much energy is absorbed at these places. అలాంటి చోట్ల అయితే ఈ 7 ప్లేసెస్ కూడా ఫిక్స్డ్ కాదు ఎర్త్ మీద. మొబైల్ అంటే కొన్ని సెంచరీస్ కానీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయ్యేసరికి కానీ అవి మళ్ళీ ఎర్త్లో వచ్చినటువంటి యాక్సిస్ వల్ల ఆ తేడాల వల్ల టిల్ట్ అవుతూ ఉంటాయి, ఆ పాయింట్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ దీస్ పీపుల్ విల్ హ్యావ్ ది దైర్ ఆఫీసర్. హిమాలయాస్ అట్లా అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ దే ఆర్ హ్యావింగ్ ఆల్ప్స్ మౌంటైన్స్ ఇన్ స్విట్జర్లాండ్. అట్లా సమ్ ప్లేసెస్ అపాన్ ఎర్త్ దే ఆర్ హ్యావింగ్ దే ఆఫీసెస్. వీళ్ళు అలాగే సర్టన్ ప్లేసెస్ ఇన్ టిబెట్ అట్లా అది వీళ్ళు ఈ 7 ప్లేసెస్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఆఫీసు ఇక్కడ ఉన్నప్పటికీ వీళ్ళకి దే ఆర్ హ్యావింగ్ కంట్రోల్ అపాన్ ది ఎంటైర్ ఎర్త్. అది మర్చిపోకండి. దే గాట్ కంట్రోల్ అపాన్ ది హ్యూమన్ బ్రెయిన్స్ అపాన్ ది ఆల్ ఓవర్ ది ఎర్త్. అది మాత్రం ఎందుకంటే నేను మొదటే చెప్పాను, దే వర్క్ అపాన్ ది యాస్ట్రల్ ప్లేన్ అపాన్ ది ఎర్త్. దీని యొక్క ప్రాణమయ కోశము నుండి వాళ్ళకి ఆఫీసెస్ ఉన్నాయి, అదే చెప్పాను. మనకందరికీ కూడా వచ్చేటంటే వైటల్, అవర్ వైటల్ బాడీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ వైటల్ బాడీ కదా. ఆల్ ది సబ్స్టెన్స్ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఫ్రమ్ ది ఎర్త్. కాబట్టి ఎర్త్ యొక్క వైటాలిటీలో ఎనర్జీ ఉంటే అది ఎర్త్ నుంచి మనకు వస్తుంది. కాబట్టి ఎర్త్ యొక్క యాస్ట్రల్ బాడీ ఉంటుంది, దాంట్లో మనం ఉంటాం. మనదంతా అవర్ యాస్ట్రల్ బాడీ మనం పుట్ టుగెదర్ ఇట్ ఫార్మ్స్ ది యాస్ట్రల్ బాడీ ఆఫ్ ది ఎర్త్. కనుక దే ఆపరేట్ అపాన్ దిస్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్. దే విల్ బి హ్యావింగ్ కంట్రోల్ అపాన్ అవర్ యాస్ట్రల్ ప్లేన్ ఆటోమేటికల్లీ. ఇక్కడి నుంచి చేస్తారు. రైల్లో కూర్చున్నప్పుడు ఆ రైల్లో కూర్చున్నటువంటి వాళ్ళందరి మీద ఎక్కడో బెజవాడలోనూ ఎక్కడో ఉంటే ఆటోమేటిక్ సిగ్నల్స్ కంట్రోలింగ్ ఉంటుంది చూడండి. ఆ కంట్రోలింగ్ పాయింట్ వాడి చేతిలో ఉంటుంది మొత్తం ఎంటైర్ ట్రైన్. ఎవ్రీబడి ఈజ్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ ఫ్రమ్ దట్ పర్సన్. అట్లా ఉంటారు వీళ్ళు. దే కంట్రోల్ in 7 ways. These 7 ways are called 7 ways అంటారు. టెక్నికల్గా దే ఆర్ కాల్డ్ 7 ways.
రే బిలాంగ్ టు ఏ పర్టికులర్ ప్లేన్. దాని గురించి మనకి సమ్ సబ్సిక్వెంట్ దాంట్లో మీకు చెప్తాను. వాట్ ఆర్ ది 7 rays ఎక్సెట్రా. ఎందుకంటే మన హోమియోపతికి బాగా దగ్గర సంబంధం ఉంది ఈ 7 rays. హ్యానిమల్ చెప్పింది కూడా 7 అన్న పదం కాకుండా డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ది బాడీ హౌ దే ఆర్ డివైడెడ్ అవన్నీ కూడా హ్యానిమల్ చెప్పినటువంటి వాటిల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాట్ ఆర్ ది హ్యానిమల్ కంటూ ముందు కూడా చెప్పారు ఈ డిఫరెంట్ ప్లేన్స్ ఇన్ ది బాడీ. ఈ 7 planes 7 ways అని చెప్పారు. దే విల్ కంట్రోల్ ఇన్ 7 ways which are called the 7 rays అంటారు. కిరణములు యాక్చువల్గా 7 డైరెక్షన్. కిరణం అన్న పదానికి అర్థం డైరెక్షన్ అని అర్థం. ఇన్ 7 డైరెక్షన్ ఆపరేట్. ఇవి 7 డైరెక్షన్స్ లో ఆపరేట్ అవుతున్నారు. వీళ్ళు ఆపరేట్ అవుతారు. సరే అది అట్లా ఉంటుంది. ఇది మహాపర నిర్వాహణకు నేను 6th పర నిర్వాహణకు 6th it is called the basic plane or the plane of love. 4th plane is called mental plane, divided into 2 parts, higher plane and lower plane. And మీకు ఇంకో నెక్స్ట్ పార్ట్ లో ఇట్ ఈస్ కాల్డ్ థర్డ్ ప్లేన్. ఇట్ ఈస్ కాల్డ్ యాక్షన్ ప్లేన్. ఇక్కడ ఒకటి అదే తేడా ఇక్కడ విద్యుత్ ప్లేన్ మధ్యలో నిర్వాణ ప్లేన్ అని కూడా ఒకటి ఉంది. అది ఒక్కటి నోట్ తీసుకోండి. ఇది 5th ప్లేన్ ఈజ్ కాల్డ్ నిర్వాణిక్ ప్లేన్. అది 6th plane is called Buddhist plane. ఇది ఇక్కడ ఇది హైయర్ మెంటల్, అదేమో 3rd plane. సెకండ్ ప్లేన్ యాక్చువల్ ప్లేన్. ఫస్ట్ది ఫిజికల్ ప్లేన్, భౌతికమైనటువంటి అనుమయ జగత్తు. ఈ ఫస్ట్ ప్లేన్ ఇట్ ఇస్ కాల్డ్ ప్లేన్ ఆఫ్ మ్యాటర్. ద్రవ్యము అంటారు. మన తెలుగులో ద్రవ్యం అంటే ఏంటో, ఇంగ్లీష్లో మ్యాటర్ అంటే ఏంటో అది అర్థం. ఇది థర్డ్ది. ఫస్ట్ ఫిజికల్ ప్లేన్, సెకండ్ యాక్చువల్ ప్లేన్, థర్డ్ మెంటల్ ప్లేన్,
higher mental and lower mental. Fourth, buddhic plane. Fifth, nirvana plane. Sixth, paranirvana plane. Seventh, mahaparanirvana plane. ఈ నిర్వాణికి ఇక్కడ ఏమంటే ఇక్కడ మహాపరినిర్వాణము పరనిర్వాణము నిర్వాణము అని చెప్పినటువంటిది దీస్ ఆర్ కాల్డ్ ది కాస్మిక్ ప్లేన్స్. ఈ కాస్మిక్ ప్లేన్స్ అన్నీ కూడా సోలార్ ప్లేను, కాస్మిక్ ప్లేను. ఈ నిర్వాణ ప్లేన్ అనేటువంటిది దగ్గర నుంచి సోలార్ ప్లేన్ అని అనవచ్చు మనం. అంటే సౌరమండలం అనేటువంటిది ఇక్కడ నుంచి అంటే సూర్యుడు ఉన్నటువంటి లోకం అంటే జీవము అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. జీవితగా జీవము అనేటువంటిది ప్రారంభమైనటువంటి చోటు సోలార్ ప్లేన్, నిర్వాణ ప్లేన్. దాని తర్వాత విద్యుత్ ప్లేన్ అన్నా. దాని తర్వాత హయ్యర్ మెంటల్ ప్లేన్, లోవర్ మెంటల్ ప్లేన్ వస్తాయి. ఈ ఫిఫ్త్ ప్లేన్ పైన ఉన్నటువంటిది ఫిఫ్త్ ప్లేన్ పరానిర్వాణిక్ ప్లేన్ అంటే వేర్ ప్యూర్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్. చెప్పండి అట్లాగా అంటే ఇక్కడ ఈ పర నిర్వాణి అనేటువంటిది మనం పర లోకము లేక పరాశక్తి లేక మూల ప్రకృతి అంట. ఈ పేర్లతో దీని గురించి మనం సంశోధిస్తాం. ఇక్కడి నుంచి ఇది పుడతాయి. సన్ను వీళ్ళందరూ ఇక్కడ పుడతారు. ఈజ్ మదర్ ఆఫ్ బీటీ. ఇక్కడి నుంచి లైఫ్ అనేది జనరేట్ అవుతుంది. సోలార్ ప్లేన్, అది సోలార్ ప్లేన్. కనుక ఈ జీవము అని అర్థం. లైఫ్ ఎనర్జీ ఫస్ట్ ఒరిజినేట్ అయ్యి దాని రిఫ్లెక్షన్ మూన్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి త్రూ మూన్ వీ రిసీవ్ బయోలాజికల్ లైఫ్. ఇక్కడి నుంచి మూన్ ద్వారా వచ్చేటటువంటిది ఏంటంటే ఇక్కడేమో జీవశక్తి అంటే లైఫ్ కాన్షియస్నెస్ అంటే నేను జీవాత్మ మళ్ళీ ఎక్కడున్నాడో అది పుట్టినటువంటిది. మూన్ ద్వారా వచ్చేటటువంటిది ఏంటంటే బయోలాజికల్ కూడా అంటే సర్వైవల్ ఆఫ్ టిష్యూస్ మరి ప్లానెటరీ చదవడము అది అంటే ఫిజికల్ నేచర్ పుట్టడానికి కావాల్సినటువంటిది అంతా కూడా మూన్ దగ్గరనే చేస్తుంది. ఫిజికల్ లైఫ్ తర్వాత ప్రకృతి ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ప్రాణశక్తి అంతా కూడా చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది. మళ్ళా ఉన్నది ప్రజ్ఞ జీవులు పుట్టడం అనేటువంటిది అంటే భౌతిక శరీరాలు ధరించడం వాటికి సంబంధించినంతా కూడా మూన్ దగ్గర నుంచి వస్తుంది. అది కాక సోల్స్ జీవుడు పుట్టడం అనేటువంటిదేమో సన్ దగ్గర నుంచి వస్తుంది. తేడా సన్కి సోల్ లైఫ్, వేరే మూన్కి ఫిజికల్ లైఫ్.
ఎందుకంటే బయలాజికల్ కింగ్డమ్. మీకు బయలాజికల్ గా అంతా కూడానే మూన్ బయాలజీ. మూన్కి సంబంధించిన కేటగిరీ అదంతా కూడా. సన్నుకు సంబంధించినంతా కూడా ఇటు చేస్తూ మినరల్స్ మొదలైనటువంటి అంటే ఇది చేస్తుంది ప్లేన్ ఆఫ్. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా కొంతవరకు దానికి సంబంధించింది అని అనుకోవచ్చు. బయాలజీ జియాలజీ అంతా కూడా మూడుకి సంబంధించి అంటే లైఫ్, జనరేషన్ ఆఫ్ లైఫ్, టిష్యూస్, సెల్స్, మైండ్, హయ్యర్ మైండ్, లోవర్ మైండ్. సెకండ్ ప్లేన్ ఆస్ట్రల్ అంటే ప్రాణమయ కోసము. ఫస్ట్ ప్లేన్ ఇస్ కాల్డ్ ఫిజికల్ సబ్స్టెన్స్. అంటే ఈ సెకండ్ ప్లేన్ ఏంటంటే భౌతికమైనటువంటి జగత్తుకు సంబంధించినటువంటి ఈ యాక్చువల్ పేరు ఫిజికల్ లైఫ్ సర్వైవల్కి సంబంధించినటువంటి ప్రాణమయ కోశం. మనలో పనిచేసేటువంటి ప్రాణశక్తులు మూడు వస్తుంది. హ్యూమన్ బాడీస్ వాటిలో పనిచేసేటువంటి ప్రాణశక్తులు. ఈ ఫస్ట్ మ్యాటర్ హార్మోనిక్. ఇక్కడికి మనం వచ్చి మళ్ళీ 8 బ్యాలెన్స్ కంట్రీ. Second, third, etc. These are the 7 planes of existence. Now, about this point and circle. I tell you some information. Circle is a point. Now, in scripture, normally, the circle is represented by serpent, unending serpent. Circle is represented as unending serpent. That is why when the wind is cut at one place, where it is cut, and from there the head and tail, suppose this is head and this is the tail, like that. There is a difference. See, time is eternal, I have told you.
Time is never ending. The time appears to be have a beginning and ending, but in fact, time is never ending. Then, when the beginning of the time? We are thinking that today is morning, now, like that. Now, 6 o'clock, the day starts with 10 o'clock or something, that we are working. It is your proposition. But actually, when you understand the rotation of the globe, time is never ending. There is neither beginning nor the end. The beginning only with the birth of the planet and the end is only with the destruction of the planet. Isn't it? But until that, there is no end of the time. Even if the planet is destroyed, still the sun exists, therefore there is time. If we are not aware of the time, we cannot say that there is no time. Suppose we have not opened our door today, because today is Sunday, I slept right from morning to night, and I never opened the door. Because I have not seen the sun, I cannot say that there is no sun today. There is no sun on Sunday, we can say. Isn't it? ఆదివారం అంటే మనం తలుపులు తెరవలేదు కదా సన్ లేదంటే ఎలాగా? సన్ ఎలాగా ఉంటాడు? వాడు ఉండకపోవడం ఉండదు. మనం తలుపు తెరవడం తెరవకపోవడం అనేది ఉంటుంది. అలాగా టైం ఎప్పుడు కూడా ఎట్టన్నా You don't know when it started and you don't know when it ends. Eternal means for our purpose, for our span. So, for some crores of years, it's short. So, time appears to be have a beginning. That means, when you start to count from now, then you can start 1 minute, 2 minutes like that. 1 hour, 2 hours, 1 day, 2 days, 3 days, like that. You have started the counting today, then for you, this is the beginning of the time. And మనకు టైం ఎప్పుడు ప్రారంభమైందంటే మనం ఎప్పుడు దాన్ని నోటీస్ చేయడం మొదలెట్టం అప్పటి నుంచి ప్రారంభమైంది. అంతకుముందు మనకు టైం లేదు కానీ టైం మాత్రం ఉంది. టైం లేకపోవడం ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు సన్ లేస్తా అంటే మనకు లేడు, అసలు లేడు ఆకాశంలో. ఇందుకు లేడు ప్రకాశంలో కిందకి వెళ్ళాడు. సన్ లేదంటే మనకు లేడని అర్థం. అలాగే టైం బర్త్ ఆఫ్ టైం అనేది ఎప్పుడు కూడా మనకు మనకుంటాం, మనకు లేకపోవటం అనేది. సో the beginning of the time indicates the birth of consciousness. It indicates the birth of the mind. So, time got a link with mind. Time got a link with the mind. Time and mind, they are interdependent. Time mind, if you take the triangle, time, mind, place. These three are interdependent. That is time, mind, place. Whenever there is birth of the mind, automatically there is the birth of time and space. In the reverse, whenever there is birth of time, there is birth of mind and space. That is, these three are interdependent and these three are dependent upon consciousness. It is called consciousness.
మొదలవుతుంది. సో when you include this one also, it is 4. When you exclude this one, that is, if you understand this as separate, if you take that this is part and parcel of these three, that is these three emanate from this point, then there are three. If you take it as three, it is understood as Trayada, the holy Trayada. In Christianity, the holy Trayada is a very sacred symbol. మన భారతీయుల్లో కూడా ట్రయాంగిల్, త్రికోణము, త్రికోణాంతర దీపిక అని అంటారు. ఇదే వెంకటేశ్వరంలో ఉంది. త్రికోణం అంతర దీపిక అంటే ఇది. దీని నుంచి ట్రయాంగిల్ పుట్టింది.